మనం ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని వేల నక్షత్రాలు కనిపిస్తాయి. మన గ్యాలక్సీలోనే కొన్ని వేల కోట్ల నక్షత్రాలుంటాయి. ఇవన్నీ ఎప్పుడు పుడతాయి? ఎలా పుడతాయి? అనే డౌట్ మీకు ఎప్పుడొకప్పుడు వచ్చే ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఫోటో. ఇదే మన గ్యాలక్సీలో నక్షత్రాలు పుట్టే ఒక ప్రదేశం. ఈ ఇమేజ్ తీసింది నాసా అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క హబుల్ టెలిస్కోప్. ఇవే కాదు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఇమేజెస్ని హబుల్ టెలిస్కోప్ తీసింది. హబుల్ గత 30 ఏళ్లుగా విశ్వాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. హబుల్ టెలిస్కోప్ ద్వారా దాదాపు కొన్ని వేల నుండి లక్షల అబ్జర్వేషన్స్ చేశారు. వీటిలో కొన్ని వేల ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో హబుల్ తీసిన ఈ వేల ఫొటోస్లో టాప్ 5 ఇమేజెస్ గురించి ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఫొటోస్ చూశాక మనం యూనివర్స్ని చూసే విధానమే మారిపోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5, బటర్ఫ్లై నెబ్యులా. మనం ప్రతిరోజు అందమైన బటర్ఫ్లైస్ని చూస్తూ ఉంటాం. బట్ జస్ట్ మన దగ్గరే కాదు, అంతరిక్షంలో కూడా ఒక పెద్ద బటర్ఫ్లై ఉంది. అదే ఈ బటర్ఫ్లై నెబ్యులా. 2009 జూలై 29న హబుల్ టెలిస్కోప్ ఈ నెబ్యులా యొక్క ఇమేజ్ తీసింది. ఇదే ఆ ఇమేజ్. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ దీని వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. అసలు ఈ ఇమేజ్లో ఉన్నది ఏంటో తెలియాలంటే ముందు నెబ్యులా అంటే ఏంటో తెలియాలి. నెబ్యులా అంటే అంతరిక్షంలో ఉండే గ్యాస్ అలాగే డస్ట్ యొక్క క్లౌడ్. ప్రతి గ్యాలక్సీలో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ కొత్తగా నక్షత్రాలు పుడతాయి, లేదా నక్షత్రాలు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి క్లౌడ్స్ ఏర్పడతాయి. నక్షత్రాలు పుట్టే విషయానికి వస్తే కొన్ని నెబ్యులాలో కొత్త స్టార్స్ తయారవుతాయి. ఈ క్లౌడ్స్లో ఉన్న కోల్డ్ హైడ్రోజన్ గ్యాస్ అలాగే డస్ట్ మెల్లిగా దగ్గరికి వచ్చి ఒక బాల్లా తయారవుతుంది. గ్రావిటీ ఈ డస్ట్ అంతటిని ఒక చోటుకి కంప్రెస్ చేస్తుంది. అదే టైంలో అక్కడ ఎక్స్ట్రీమ్ హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ వల్ల ఈ కొత్త స్టార్ పుడుతుంది. ఇలాంటి నెబ్యులానే నక్షత్రం చనిపోయినప్పుడు కూడా ఏర్పడుతుంది. స్టార్స్ చనిపోవడం అంటే ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా స్టార్ చనిపోవడం వల్ల ఏర్పడిన నెబ్యులానే ఇది. స్టార్స్ వాటి లాస్ట్ స్టేజ్లో వాటి లోపల ఉన్న గ్యాస్ని, వాటి అవుటర్ లేయర్స్ని బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాయి. అలా చేసినప్పుడే ఈ నెబ్యులా ఏర్పడుతుంది. దీన్నే ప్లానెటరీ నెబ్యులా అంటారు. అసలు ఈ నెబ్యులాకి బటర్ఫ్లై యొక్క షేప్ ఎలా వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి బటర్ఫ్లై రెక్కల్లాగా ఉన్నవే స్టార్ ఎక్స్ప్లోర్ చేసే అవుటర్ లేయర్స్ అలాగే గ్యాస్. ఈ రెండు రెక్కల లాంటి ఆకారాల మధ్యలో ఆ స్టార్ ఉంటుంది. సో ఈ అందమైన రెక్కల మధ్యలో ఒక స్టార్ చనిపోతూ ఉంది. ఈ బటర్ఫ్లై నెబ్యులాలో ఉండే స్టార్ మన సన్ కంటే 5 రెట్లు పెద్దది. ఈ స్టార్ చాలా వేగంగా రొటేట్ అవుతూ గ్యాస్ అలాగే డస్ట్ని అన్ని డైరెక్షన్ వైపు త్రో చేయడం వల్లే ఈ ఆకారం ఏర్పడింది. ఈ రెక్కలు ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 2 లైట్ ఇయర్స్ పొడవు ఉంటాయి. ఈ రెక్కలు ఇలా కలర్స్గా ఉంటాయి. కారణం, ఈ స్టార్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని కూడా ఎమిట్ చేస్తాయి. సో ఆ రేడియేషన్ వల్ల ఈ గ్లాస్ ఇలా గ్లో అయ్యి ఈ కలర్స్ మనకు కనిపిస్తాయి. స్టార్ యొక్క మాస్ మన సన్ కంటే 8 టైమ్స్ తక్కువ మాస్ ఉంటే అవి చనిపోతే ఇలా ప్లానెటరీ నెబ్యులా ఫామ్ అవుతుంది. మాస్ 8 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగి బ్లాక్ హోల్ ఫామ్ అవుతుంది. ఈ బటర్ఫ్లై నెబ్యులా మన ఎర్త్ నుండి దాదాపు 4000 లైట్ ఇయర్స్ దూరంలో స్కార్పియస్ కాన్స్టెలేషన్లో ఉంది. ఈ బటర్ఫ్లై నెబ్యులా అసలు పేరు NGC 6302. నిజానికి ఈ బటర్ఫ్లై నెబ్యులాని 1907లోనే కనిపెట్టినప్పటికీ మొదటిసారి ఈ నెబ్యులా యొక్క ఇమేజ్ క్యాప్చర్ చేసింది హబుల్ టెలిస్కోప్. నెంబర్ 4, హార్స్ హెడ్ నెబ్యులా. అంతరిక్షంలో ఒక వింతైన ఆకారం ఉంది. అది సరిగ్గా ఒక గుర్రం తలలానే ఉంటుంది. అదే ఈ హార్స్ హెడ్ నెబ్యులా. ఈ నెబ్యులాని మొదటిసారి 1888లో విలియం ఫ్లెమింగ్ అనే మహిళా శాస్త్రవేత్త కనిపెట్టారు. మొదటిసారి ఈ నెబ్యులాని డీటెయిల్డ్ ఇమేజ్ క్యాప్చర్ చేసింది హబుల్ టెలిస్కోప్. హబుల్ 2001లో ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేసింది. ఈ ఇమేజ్లో ఉన్నదే హార్స్ హెడ్ నెబ్యులా. అచ్చం ఒక గుర్రం తలకాయలానే ఉంటుంది ఈ నెబ్యులా. ఈ హార్స్ నెబ్యులా మన ఎర్త్ నుండి దాదాపు 1300 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్న దీని వెడల్పు కొన్ని కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. హబుల్ తర్వాత మరికొన్ని అడ్వాన్స్డ్ స్పేస్ టెలిస్కోప్స్ ఈ నెబ్యులాని క్యాప్చర్ చేశాయి. అవి క్యాప్చర్ చేసిన వాటిలో ఇదొక ఇమేజ్. ఈ ఇమేజ్లో మిగతా అంతా కలర్డ్గా ఉంటే ఈ హార్స్ హెడ్ మాత్రం ఎందుకు నల్లగా ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. దానికి సమాధానం, ఇదొక డార్క్ నెబ్యులా. ఇది చాలా డెన్స్ డస్ట్ అలాగే గ్యాస్తో నిండి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే డస్ట్ అలాగే గ్యాస్ ఈ నెబ్యులాలో అధిక శాతంలో ఉంటాయి. సో దీని వెనుక ఉన్న స్టార్స్ నుండి వచ్చే లైట్ని ఈ నెబ్యులాలోని డెన్స్ డస్ట్ అలాగే గ్యాస్ అబ్జార్బ్ చేసుకుంటుంది లేదా అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అందువల్ల ఈ ప్రదేశం అంతా మనకి డార్క్గా కనిపిస్తుంది. ఇది నక్షత్రాలు పుట్టే నెబ్యులా. ఈ నెబ్యులా మన మిల్కీవే గ్యాలక్సీలోని ఆరియన్ కాన్స్టలేషన్లో ఉంది. నెంబర్ 3, ఏబెల్ 2218. హబుల్ ఎన్నో గ్యాలక్సీ క్లస్టర్స్ యొక్క ఇమేజెస్ తీసింది. బట్ వీటన్నిటిలో ఒక ఇమేజ్ సైంటిస్ట్కి చాలా ఫేమస్. అదే ఈ ఇమేజ్. ఇది ఒక గ్యాలక్సీ క్లస్టర్ యొక్క ఇమేజ్. గ్యాలక్సీ క్లస్టర్ అంటే విశ్వంలో కొన్ని వేల గ్యాలక్సీస్ ఉండే ఒక ప్రదేశం. ఇలాంటి క్లస్టర్స్ విశ్వంలో కొన్ని వందల వేల కొద్ది ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇది. ఈ క్లస్టర్ పేరు ఏబెల్ 2218. ఈ ఇమేజ్ సైంటిస్టులకి చాలా ఫేవరెట్ అవడానికి కారణం, ఈ ఇమేజ్ జస్ట్ గ్యాలక్సీస్ని చూపించడం లేదు, కానీ ఒక హ్యూజ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ పేరే గ్రావిటేషనల్ లెన్సింగ్. గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే లైట్ని గ్రావిటీ బెండ్ చేస్తుంది, మ్యాగ్నిఫై చేస్తుంది, అలాగే డిసార్ట్ చేస్తుంది.
ఈ ఇమేజ్లో గ్యాలక్సీస్ దగ్గర కొన్ని వింత లైన్స్ డాట్స్ ఉన్నాయి. నిజానికి అవన్నీ చాలా డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఇవి మన నుండి కొన్ని వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కూడా ఉండొచ్చు. ఇవి గ్యాలక్సీస్కి వెనకాల ఉన్నాయి కాబట్టి ఇవి మనకు కనబడవు. బట్ ఇక్కడే ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ పనిచేస్తుంది. ఈ క్లస్టర్లో మాస్ ఎక్కువ ఉండడం వల్ల గ్రావిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ గ్రావిటీ ఈ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ నుండి వచ్చే లైట్ని, వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతున్న లైట్ని మన వైపు బెండ్ చేసి మ్యాగ్నిఫై చేస్తుంది. దీనివల్ల ఈ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయి. నిజానికి అవి అక్కడ లేవు, అంత పెద్దగా కూడా లేవు. బట్ ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ ద్వారా వాటి నుండి వచ్చే లైట్ మన దాకా చేరింది. జస్ట్ అంతే. అదే ఈ ఫోటో యొక్క ప్రత్యేకత. ఈ ఎబుల్ 2218 క్లస్టర్ మన భూమి నుండి సుమారు 200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నంబర్ 2, మిస్టిక్ మౌంటైన్. ఎర్త్ మీద పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నట్లు విశ్వంలో కూడా ఒక భారీ పర్వతం ఉంది. దాని పేరు మిస్టిక్ మౌంటైన్. అదే ఈ పర్వతం. చూడటానికి ఏదో ఒక ఫ్యాంటసీ మూవీలో ఉండే మాయాలోకంలా కనిపిస్తుంది. ఈ మౌంటైన్ని 2010 ఫిబ్రవరిలో హబుల్ టెలిస్కోప్ 20th యానివర్సరీ సందర్భంగా తీశారు. ఈ పర్వతం కరీనా నెబ్యులా అనే చోటు ఉంది. ఇది కూడా స్టార్స్ పుట్టే ఒక నెబ్యులా. ఈ నెబ్యులా 7500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ పర్వతం మనం చూసే రాళ్లతో ఉండే పర్వతం కాదు. ఇది మొత్తం డస్ట్ అలాగే గ్యాస్తో తయారై ఉంటుంది. ఈ గ్యాస్ డస్ట్ అంతా కలిసి ఈ మౌంటైన్ లాంటి ఆకారం ఏర్పడింది. ఈ మౌంటైన్ ఎత్తు దాదాపు 3 లైట్ ఇయర్స్ ఉంటుంది. అంటే మన సోలార్ సిస్టమ్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ. ఇక నంబర్ 1, పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్. చూడటానికి ఏదో వింతైన ప్రపంచంలా కనిపించే ఇదే హబుల్ తీసిన పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అనే ఇమేజ్. ఇందాక చెప్పిన పర్వతం లాంటిదే ఇది కూడా. బట్ ఇది పర్వతం కాదు, ఇది ఒక పిల్లర్. ఈ పిల్లర్స్ కూడా ఇందాక చెప్పిన మౌంటైన్ లాగా డస్ట్తో గ్యాస్తో నిండుంటాయి. ఈ పిల్లర్స్ మిల్కీవే గ్యాలక్సీలోని ఈగల్ నెబ్యులాలో ఉన్నాయి. ఇవి మన ఎర్త్ నుండి దాదాపు 6500 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. ఇక్కడ కూడా నక్షత్రాలు పుడతాయి. ఈ నెబ్యులాలో దాదాపు 190 ఏళ్లకు ఒకసారి ఒక నక్షత్రం పుడుతుంది. ఇందులో ప్రస్తుతం కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయి. సో ఇవి హబుల్ తీసిన కొన్ని అద్భుతమైన ఇమేజ్. వీటితో పాటు ఇంకా చాలా అద్భుతమైన ఇమేజెస్ ఉన్నాయి. సో వాటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.